సూచనలు సలహాలు ఇచ్చి తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పూర్తి కాగానే జాబ్ క్యాలెండర్ పరుగులు పెట్టనుందని గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ అన్నారు. దిల్సుఖ్ నగర్లో రామయ్య కోచింగ్ సెంటర్ ఆన్లైన్ బుక్స్ వెబ్సైట్ను డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణతో కలిసి రియాజ్ ప్రారంభించారు. టెక్నికల్ ఇష్యూస్ను దాటి జాబ్ క్యాలెండర్ త్వరలో రాబోతోంది. జూన్ 2వ తేదీన ప్రభుత్వం తీపి కబురు అందించబోతోందని రియాజ్ అన్నారు. గర్గర్ గల్లీ గల్లీ గావ్ గావ్ రీతిలో రామయ్య బుక్స్ ఆన్లైన్లో గ్రూప్స్, పోలీస్, టెట్, డిఎస్పీ పరీక్షకు సంబంధించిన పుస్తకాలన్నీ కూడా అందుబాటులో ఉంచారని రియాల్ తెలిపారు. విజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో టెక్నాలజీ మాత్రమే ఆ విజ్ఞానాన్ని మారుమూల ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళే క్రమంలో రామయ్య కోచింగ్ సెంటర్ లక్ష్మీనారాయణ గారి నేపథ్యంలో ఈరోజు ఆన్లైన్ బుక్స్ని వెబ్ సిరీస్ రూపంలో ఆన్లైన్లో బుక్స్ను పరిచయం చేసే కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేశాం. ప్రధానంగా ఏంటంటే పుస్తకాలు ఒక తరం ఆర్జించిన జ్ఞానాన్ని మరొక తరానికి అందించే ప్రయత్నం చేస్తాయి. వాస్తవంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పుస్తకాలు చదవడం అనేది ఒక అత్యంత ఆవశ్యకరమైన అంశంగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే రామయ్య కోచింగ్ సెంటర్ దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఘర్ ఘర్, గల్లీ గల్లీ, గావ్ గావ్కి పరిచయమైన సంస్థ. ఈరోజు ఆన్లైన్ వెబ్ సిరీస్ ద్వారా ఈ పుస్తకాలని అందరికీ పరిచయం చేసే ప్రయత్నాన్ని వారు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే గతంలో ఉన్న నోటిఫికేషన్స్ అన్ని క్లియర్ చేశాం. భవిష్యత్తు నోటిఫికేషన్ కోసం జాబ్ క్యాలెండర్ రూపొందించాం. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఆ జాబ్ క్యాలెండర్ కొంచెం ఆలస్యంగా త్వరలోనే విద్యార్థులకు అందజేయబడుతుంది, అఫీషియల్గా అనౌన్స్ చేయబడుతుంది. రాబోతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం క్లాస్ రూమ్ టీచింగ్తో పాటుగా పుస్తకాలను చదివే అవసరాన్ని విద్యార్థులకు తెలియజేసే క్రమంలో రామయ్య కోచింగ్ సెంటర్ ఒక వినూత్నమైన ప్రయోగాన్ని ఈరోజు చేపట్టింది. నాకు తెలిసి దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో ఈ ప్రయోగం మొదటి ప్రయోగం. ఆ నేపథ్యంలోనే పుస్తకాలను కూడా ప్రతి డోర్ స్టెప్కి